నిరంతరం మరమ్మతులు, సుత్తి శబ్దాలు, వెల్డింగ్ రవ్వలు ఇవి చాలు ఆడవాళ్లు ఆమడ దూరం వెళ్లడానికి. కానీ ఆ మహిళలు పట్టుదలతో ముందడుగు వేశారు. పురుషులకేమీ తీసిబోమని చాటుకున్నారు. నిత్యం వందలాది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే రైల్వే లోకో షెడ్లో అహరహం శ్రమిస్తున్నారు. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇలా అన్ని విభాగాల పట్టుబడుతూ మొరాయించిన రైళ్లతో మళ్లీ కోత పెట్టిస్తున్నారు. రైలు సురక్షిత ప్రయాణానికి చోదక శక్తిగా కృషి చేస్తున్నారు. భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. ఒక్క మన సెకండ్ బెడ్ డివిజన్ లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, పెళ్లిళ్ళని, పండగలని, పబ్బాలని, పేరెంటాలని, ఇంటర్వ్యూలని, ఉద్యోగాలని, హాస్పిటల్లని, డెలివరీలని ఇలా ఎంతో మంది ప్రయాణికుల అవసరాన్ని తీరుస్తుంది సార్ మా రైల్వే డిపార్ట్మెంట్. ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది. ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతాయి. 150 సంవత్సరాల చరిత్ర సార్ ఇది. క్లుప్తంగా నిత్యం వేల మందిని గమ్యస్థానాలకు చేర్చే రైల్వే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో ఏ ఒక్కటి మొరాయించినా కూత ఆగిపోతోంది, ప్రయాణం నిలిచిపోతుంది. మనిషికి గుండె ఎంత పదిలమో రైలుకు ఇంజను అంతే. అలాంటి ఇంజన్లోని సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వ్యవస్థలను సరిదిద్ది మొరాయించే ఇంజన్లతో మళ్లీ కూత పెట్టించేదే లోకోషెడ్. సికింద్రాబాద్ లాలాగూడ లోకోషెడ్లో రేయింబవలు మరమ్మతుల శబ్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి. ఆ సుత్తి చప్పుళ్లు, వెల్డింగ్ రవ్వల మధ్య చెమటోడ్చడంలో పురుషులకేమీ తీసిపోమంటున్నారు మహిళలు. సంసారాన్ని చక్కదిద్దినట్లే లోకోలోని అన్ని విభాగాలకు మరమ్మతులు చేస్తూ రైల్వేకు విశేష సేవలందిస్తున్నారు. సికింద్రాబాద్ లాలాగూడ లోకోషెడ్లో 650 మంది కార్మికులు పనిచేస్తుంటే వారిలో 65 మంది మహిళలే. వీరంతా మరమ్మతులకు ఇక్కడికొచ్చే బోగీలు, రైలింజన్ విడిభాగాల పనిపట్టి ఇంజన్ను మళ్లీ పట్టాలెక్కిస్తుంటారు. పట్టుదలతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోగా ఇంజన్ను సిద్ధం చేస్తుంటారు. ఇందులో సమయపాలన కత్తిమీద సామేనంటున్నారు ఇక్కడి మహిళా ఉద్యోగులు. వంట ఇంటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి కూడా జాబ్స్ చేయడం వల్ల ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత మాకు కూడా అవేర్నెస్ పెరుగుతుంది. ఇండివిజువల్గా వర్క్స్ చేసుకోగలుగుతామండి. ఇది వీసీఐ ర్యాక్ అండి. ఇందులో కార్డ్స్ ఉంటాయి. వీటిలో సాఫ్ట్వేర్ లోకో నెంబర్ చెప్పి వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇవ్వమంటే నేను అదే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇస్తాను. ఇప్పుడు సెల్ ఫోన్లో కనుక గూగుల్ ఇట్లా అవన్నీ ఎలా ప్రొవైడ్ చేశారో లోకోలో కూడా ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇల్లు చక్కదిద్దడంలో ఓర్పుగా వ్యవహరించినట్లే ఇక్కడికొచ్చే బోగీలకు సొబగులు అద్దుతుంటారు మహిళా కార్మికులు. ఇందుకోసం బోగీ సుందరీకరణ విభాగాల్లో తుప్పుపట్టిన, విరిగిన భాగాలు తొలగిస్తారు. కొత్తగా ఇనుప షీట్లు అతికించి ముస్తాబు చేస్తారు. గ్యారేజీ, ఎలక్ట్రికల్, ఎయిర్ కండిషన్, ఎయిర్ బ్రేక్స్, ట్రిమ్మింగ్ విభాగాల్లోని మహిళా ఉద్యోగులు పాత బోగిల ఆధునీకరణతో కీలక పాత్ర పోషిస్తారు. రోజుకు 4 బోగీల చొప్పున ఏడాదికి 1500 కోచ్లు సుందరీకరించి మళ్లీ రైల్వేలకు ఆధునీకరించి మహిళా శక్తి చాటుతున్నారు. ఈ ఒక్కటేని కదండి, ఇన్ని రకరకాలుగా ఉంటాయి. మీటర్స్ నుంచి అంటే డ్రైవర్కి ఎదురుగా ఉండేటి అన్ని సేఫ్ సైడ్ సంబంధించిన లోకస్ అన్ని మా దగ్గర రెడీ అవుతాయి. ఇది లోకోలో ఏ ప్రాబ్లం అంటే ఒక్కొక్క లోకోస్లో సేఫ్టీ సైడ్లో సేఫ్టీ రిలేస్ అంటారు దీన్ని. ఇది ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో డ్రైవర్కి ఇండికేట్ వెళ్తుంది అనమాట. దీనివల్ల సేఫ్ సైడ్ అనమాట. మా నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దు లోకోలు అనేసి చాలా దాకా ట్రై చేస్తాం. మా ఒక్కదే కాదండి, లోకో ఫుల్గా ఉన్న అందరి సేఫ్ సైడ్ ఉండాలంటే డ్రైవర్ సేఫ్గా నడపాలంటే మేము సేఫ్గా వర్క్ చేయాలి. మెయిన్ అదండి. లేడీస్ ఇంకా రావాలి, వర్క్ నేర్చుకోవాలంటే చాలా మంది రావాలి. లేడీస్ అంటే ఇప్పటివరకు కూర్చుని చేసాం ఆఫీస్ వర్క్ లేకపోతే క్లరికల్ వర్క్ ఇదే చేయగలరు అనే ఫీలింగ్ ఉంది అందరికీ. కానీ అది తప్పు. మేము టెక్నికల్గా కూడా అన్నీ కరెక్ట్గా చేయగలం, చేస్తున్నాం కూడా. 20 years నుంచి మేము చేస్తూనే ఉన్నాము. ఈవెన్ ఈ 20 years సర్వీస్లో నాకు ఒక్కరోజు కూడా నేను వార్నింగ్ లెటర్ కానీ చార్జ్ షీట్ కానీ ఏం తీసుకోవాలి. లోగా చేయకపోతే చాలా ప్రాబ్లం రావచ్చు. పంక్చువాలిటీ లాస్ అవుతాయి. ట్రైన్స్ అన్నీ మళ్ళీ ప్యాసింజర్స్కి అది అందరికీ అది ఇన్కన్వీనియంట్ అవుతుంది. సో మేము చేసేది ఏంటంటే మా వరకు ఇది కరెక్ట్గా వర్క్ చేయాలి, లోకో ఎక్కడ డిఫాల్ట్ అవ్వద్దు, ఇన్ టైంలో ట్రైన్స్ మూవ్ అవ్వాలి. ఇవన్నీ ఆలోచించుకుని మేము కాన్సన్ట్రేషన్తో వర్క్.
రైల్ ఇంజన్లో కీలకమైన విద్యుత్ సరఫరా విభాగంలోనూ మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఏ చిన్న తేడా వచ్చినా రైల్ ఇంజన్ ఆగిపోతుంది. అలాంటి సమస్యలను సవాలుగా స్వీకరించి విధులు నిర్వర్తిస్తున్నారు ఇక్కడి మహిళా కార్మికులు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి నేను ఈ వర్క్ చేయడం వల్ల. ఇంకా లేడీస్ అందరూ ధైర్యంగా ముందుకు రావాలి. స్ఫూర్తితోని నేను ఏదైనా వర్క్ చేయగలనన్న ఆత్మధైర్యం ఉంటే ఏ వర్క్ అయినా చేయగలరండి. ముందు భయపడొద్దు. సమాజంలో ఏ పనినైనా నేను చేయగలనన్న ధైర్యంతో ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళా కార్మికుల పనితీరు అమోఘమని ప్రశంసిస్తున్నారు ఉన్నతాధికారులు. రైలు ఆన్ రన్లో ఎక్కడ ఆగకుండా పనిచేయాలంటే ప్రతి ఒక్క కాంపోనెంట్ ఇంజన్లో ఉన్నటువంటి కాంపోనెంట్ పనిచేయాలి. లోకో అనేది ఒక సేఫ్టీ, రైల్వే సేఫ్టీ సంబంధించింది. దీంట్లో అన్ని విధాల ఈ రైల్వే కార్మికులు మన దగ్గర పనిచేస్తున్నారండి. అన్ని రైల్వే ఇంజిన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ రిపేర్ చేస్తారు. వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తారు, కష్టపడి పనిచేస్తారు. ఇంతకుముందు రైల్వేలో పనిచేయాలంటే చాలా ఇదిగా భయపడేవారు. ప్రస్తుతం ఏంటంటే ఇది మహిళా కార్మికులు ఈ యొక్క పనిని చూసి మేము చేయగలము, కష్టపడి చేయగలమని చేసుకుంటూ వాళ్ళంతా వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఉద్యోగమంటే ఏసీ గదుల్లో కూర్చోవడమేననుకునే వారెందరికో ఈ లోకో షెడ్ వనితలు ఆదర్శంగా నిలుస్తున్నారు.